హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా తయారయ్యే సెజ్వాన్ వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకొని ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో నూడిల్స్ కూడా వేసుకొని నూడిల్స్ కొంచెం 90% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం 90% వరకు ఉడకాలన్నమాట. అది ఎలా అంటే కొంచెం మనం ప్రెస్ చేస్తే లోపల కొంచెం పచ్చిదనంగా ఉండాలి. అలా అయితేనే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైన్ చేసుకొని అందులో కొంచెం చల్లటి నీళ్ళు వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఇది ఆప్షన్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన క్యాబేజ్, బీన్స్, క్యారెట్, ఇవే కాదు మీకు ఏమైనా వెజిటబుల్స్ ఇష్టం ఉంటే అవి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం అవసరం అనిపిస్తేనే వేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పుని మనం సాసెస్ కూడా వేసాం కదా, దానికి తగినట్టు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను టొమాటో కెచప్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఇందాక మనం ఉడికించుకొని చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసుకొని నూడిల్స్ కర్రీ మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత జస్ట్ కొంచెంసేపు అలా ఉంచేసేసి దించేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రెడీ. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.